మీడియా మిత్రులు కూడా నమస్కారము. మా యొక్క వాల్మీకి సంఘం ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి మరొకసారి శాంతియుత ర్యాలీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాము. అదే కాకుండా ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చిన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ అన్న, అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అందరూ హామీ ఇచ్చారు ఎలక్షన్ టైంలో మాకు. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని మా ఈ శాంతియుత ర్యాలీని స్టార్ట్ చేశాము. కాకపోతే ఎస్టీ జాబితాలో చేరిస్తే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఈ ర్యాలీని కలెక్టర్ ఆఫీస్ వరకు సాధించాము. మా యొక్క ఈ వాల్మీకి సంఘం తరపున మరొకసారి ఎస్టీ జాబితాని పునరుద్ధరించాలని కోరుతూ జై వాల్మీకి. ఎస్టీ పునరుద్ధరణ కోసం, మా భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దులుపుకుంటున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో మోసపోయిన జాతి కోసం ఈరోజు విఆర్ఎస్ఎస్ వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపకులైనటువంటి పదవి నరసింహ గారి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ పునరుద్ధరణ విషయంపై కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్ని సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2017న నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సత్యపాల్ కమిటీ, కారం శివాజీ గారుల కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రానికి సిఫారసు చేసి మాకు అమలు చేయడం జరిగింది. దాన్ని రీప్రెస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆయనకి వినతి చేస్తున్నాం. అదేవిధంగా 2019న కర్నూలు సభ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు బోయల బాధ నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకి బోయలకు న్యాయం చేస్తారని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా యావత్ భారతదేశంలోనే 28 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీలుగానే కొనసాగుతున్నారు వాల్మీకి బోయలు. కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 8 జిల్లాల్లో బీసీఏలుగా, 5 జిల్లాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున మరియు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి మీ ఇతర సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇప్పటికైనా వాల్మీకి బోయల స్థితిగతులు రెక్కాడితే డొక్కాడిని మా చీకటి బ్రతుకులు గుర్తించి ఇప్పటికైనా మాకు న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కును కల్పిస్తారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. లేని వేళల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలను ఉద్ధృతం చేస్తూ మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు ప్రాణ త్యాగానికైనా వెనుకోవడమని ఇంత మూలంగా తెలియజేస్తూ, అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తెట్టు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెట్టు చెన్నరెడ్డి గారు, మా వాల్మీకి మహాసేన నల్లబోతుల సుదర్శన బాబు గారు మరియు గంపల గంగరాజు గారు, మన భాస్కరన్న గారు, మన అందరికీ పదే ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు అందరికీ పేరు పేరున మన బొగ్గికి ఇష్టమూర్తి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి సంఘం నాయకుల పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, మన లోకేష్ అన్న గారు కానీ, మన ఈయన జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరు కానీ అందరూ హామీలు ఇస్తున్నారు. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ మాకు హామీలు ఇచ్చి ఎస్టీల్లో చేరుస్తాము, మా బిడ్డలను భవిష్యత్తు బాగుపడుతుందని మేము చాలా ఆశపడినాము. కాకపోతే మా ఆశలన్నీ నిరాశలు చేసి మమ్మల్ని ఎస్టీల్లోకి చేరుస్తామని ఆశ పెట్టించి మమ్మల్ని అంతా రండి, మేమే మీ ప్రాణం, మేమే మీ దైవం అని చెప్పేసి మమ్మల్ని ఓటలేసి గెలుచుకొని వాళ్ళు మాత్రం సీట్లలో కూర్చున్నారు, మమ్మల్ని మాత్రం రోడ్లలో వేసినారు. కాకపోతే ఇంగటి నుంచి మాత్రం ఉద్యమాలకు ప్రాణాలకు తెగించైనా సచ్చేదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్టీలో మా మహిళలను జమ చేసి మా ఎస్టీలను యాటి వరకు ఢిల్లీ వరకు అయినా ఎక్కడికైనా ప్రాణాలకు తెగించి రోడ్లో పనుకొని కావాలన్నా మేము నిరాహార దీక్షలు చేసి కావాలన్నా మేము పోరాడతామని, మాకు ఎస్టీ సభ కావాలని, మమ్మల్ని ఎస్టీలు చేయాలని మేము మాత్రం అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాల్మీకి, జై వాల్మీకి. మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ముఖ్యంగా వాల్మీకి సోదరులు ఈరోజు తలపెట్టిన ఈ ర్యాలీ నలుమూడు జిల్లాల నుంచి కూడా వాల్మీకి సోదరులు ఇచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పొదల నరసింహ గారు చేపట్టే కార్యక్రమానికి మా యొక్క వంతు కూడా మేము సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం, మీరు కాలయాపన చేస్తున్నారా తప్పితే వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించే ఉద్దేశాలు మీకు లేవని చెప్పి మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు 17 డిసెంబర్ 2వ తారీఖున మీరు తీర్మానం చేశారు. తర్వాత 2003లో జగన్మోహన్ గారు తీర్మానం చేశారు. అంటే మీరు తీర్మానాలు చేసుకుంటూ కమిషన్లు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే ఎందుకు మీరు మా వాల్మీకులను ఈ విధంగా హింసిస్తున్నారని చెప్పి ఈ నాయకులను నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఒకటే చెప్తున్నా, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు కేంద్రంలో కింగ్ మేకర్. మీరు తలుచుకుంటే వాల్మీకులను ఎస్టీలో పొందించే పెద్ద ప్రమాదం కాదు. మీ యొక్క మాటతో మీరు అమితాబ్ షాతో కానీ మరి ప్రధానమంత్రితో కానీ చర్చించి మీరు యొక్క మా యొక్క డిమాండ్ను మీరు నెరవేర్చి ఈ శీతాకాల సమావేశంలోనే వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించకపోతే నెక్స్ట్ జరగబో పరిణామాలకు మీరే బాధ్యులని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఇప్పుడు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం అనుకుని మీరు అనుకుంటున్నారేమో, మేము మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గుజ్జార్ల మాదిరి మీ యొక్క నిబంధన చేస్తూ రాజకీయాలను ఎక్కడెక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పి రైలు రోకోలు, బస్సు బందులు, రాస్తా రోకోలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఏ రోజైతే వాల్మీకిలోని ఈ శీతాకాల సమావేశంలో కానీ చేయకపోతే నెక్స్ట్ మా యొక్క వాల్మీకుల విశ్వరూపం చూస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై వాల్మీకి, జై వాల్మీకి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు ఎల్ భాస్కర్, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. వాల్మీకి రిజర్వేషన్ పోరాట కోసం వాల్మీకుల్ని గతంలో ఎస్టీలుగా ఉన్న వాల్మీకుల్ని కొన్ని రాజకీయ దుష్ట శక్తులు బీసీఏలుగా కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా విభజించి మమ్మల్ని విభజించి పాలించనే పద్ధతి మీద పాలిస్తున్నారు. కాబట్టి దాన్ని ఎస్టీలుగా వాల్మీకి బోయలను గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి, ఎస్టీలుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు వాల్మీకి విఆర్ఎస్ఎస్ తరఫున కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతిపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రికమెండ్ చేసి మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకుల్ని ఒకే ప్రాంతంలో ఒక్కో విధంగా విభజించి పాలించనే పద్ధతిని తీసివేసి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి కాకుండా పలు జిల్లాల నుంచి వచ్చిన వాల్మీకి బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి.